హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. #AskTarun లో ఎపిసోడ్ 8 తో మీ ముందుకు వచ్చా. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఈ వీక్ తీసుకుని వచ్చారు. మాక్సిమం వాటిని నేను పిక్ చేశాను. ఎవరిదైనా క్వశ్చన్ మిస్ అయి ఉంటే క్షమించండి. ఖచ్చితంగా కింద #AskTarun అని చెప్పి మెన్షన్ చేసి మీ కమెంట్ ని పిన్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీక్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ని కమెంట్ చేయండి. లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ క్వశ్చన్ సాయి కార్తికేయ అడుగుతున్నారు. ఇప్పుడు S25 ప్లస్ 78,000 చెప్పారన్న, ఈజ్ ఇట్ బెస్ట్ బై ఆర్ వెయిట్ ఫర్ S26 సిరీస్? బికాస్ లీక్స్ S26 బిగ్ ఛాన్స్ అని చెప్తున్నారు. నేను ఎస్ సిరీస్ లో S25 S25 ప్లస్ వీటిని అంత తొందరగా రికమెండ్ చేయను. వెళ్తే అల్ట్రాకి వెళ్ళండి, లేదా నార్మల్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక జనరేషన్ వెనక్కి కొనుక్కోండి. ఇప్పుడు S25 సిరీస్ నడుస్తున్నప్పుడు S25 ప్లస్ S25 ఇవన్నీ ఓవర్ రేట్ అనిపిస్తాయి. అల్ట్రా సిరీస్ మాత్రమే కొంచెం వాల్యూ అనిపిస్తాయి. సో బెటర్ 1 year ఓల్డ్ అని తీసుకోండి, లేదా నెక్స్ట్ S26 సిరీస్ వచ్చిన తర్వాత S25 ప్లస్ అని తీసుకోండి. ఇప్పుడైతే మాత్రం 78,000 S25 ప్లస్ కి వాల్యూ ఫర్ మనీ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, నేను పడుకుంటున్నప్పుడు నా ఫోన్ హెడ్ కి కొంచెం డిస్టెన్స్ లో పెట్టి పడుకుంటా. ఫోన్ రేడియస్ వలన బ్రెయిన్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ హెడ్ ఏక్, బ్రెయిన్ ట్యూమర్. ఫోన్ రేడియేషన్ అని చెప్పని మెన్షన్ చేయబోయారేమో మీరు. ఫైన్, బ్రెయిన్ ట్యూమర్ వచ్చేంత సినిమా ఏమి ఉండదు. నార్మల్ బ్రెయిన్ కి అయితే కొంత ఇంపాక్ట్ అయితే వెళ్ళింది ఈ రేడియేషన్ వలన. బెటర్ పడుకునేటప్పుడు అయితే ఎవరు ఫోన్ ని తల కింద పెట్టుకొని లేదా హెడ్ కి కొంచెం దూరంలో పెట్టుకొని ఎవరు రికమెండ్ చేయరు. మోస్ట్లీ ఫోన్ ని దూరంగా పెట్టడానికి ట్రై చేయండి. దగ్గరలో పెట్టడం అయితే ఎవరు రికమెండ్ చేయరు. సమ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా మన బ్రెయిన్ కి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఐకాన్ బాలు అడుగుతున్నారు. అన్ని బ్రాండ్స్ మాక్సిమం డైనమిక్ ఐలాండ్ తీసుకొని వచ్చేసాయి. హైప్రోయిస్ కి కూడా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా హైప్రోయిస్ కూడా డైనమిక్ ఐలాండ్ తీసుకొని వస్తారు. అది ఇప్పుడు మీరు చెప్పినట్లు అన్ని బ్రాండ్స్ లో ఒక పార్ట్ అయిపోయింది. సో ఖచ్చితంగా రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ దీపక్, వాట్ ఈస్ యువర్ సిటీ? నేను ఉండేది విజయవాడలో, విజయవాడ సెంట్రల్ బెన్ సర్కిల్ లోనే నేను ఉండేది. నెక్స్ట్ శశిధర్ రెడ్డి అడుగుతున్నారు. అన్న, రీసెంట్ టైమ్ లో మామా నెల్లూరులో సామ్సంగ్ అండ్ ఐఫోన్ దుబాయ్ వర్షన్ మొబైల్ సేల్ చేస్తున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అండ్ సిగ్నల్స్ ఎలా ఉంటుంది? దుబాయ్ వర్షన్ అని చెప్పండి, ఈ దుబాయ్ లో జపాన్ సెట్లు అమ్ముతారు, హాంకాంగ్ సెట్లు అమ్ముతారు, యూరోప్ సెట్లు అమ్ముతారు, యూఎస్ సెట్లు అమ్ముతారు, చాలా సెట్లు అమ్ముతారు. దుబాయ్ నుంచి తీసుకొచ్చామని చెప్తారే కానీ ఇది దుబాయ్ మోడల్ అని చెప్పరు. మేబీ ఒకవేళ అది దుబాయ్ మోడల్ అయినప్పటికీ మోస్ట్లీ సిగ్నల్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. యూరోప్ మోడల్స్ మాత్రమే నేను కొనద్దు అని రికమెండ్ చేస్తా. అవి కాకుండా జపాన్ మోడల్ అయినా, యుఎస్ మోడల్ అయినా, హాంకాంగ్ మోడల్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. యూరోప్, యూకే ఈ రెండు మోడల్స్ కి మాత్రం కొంచెం దూరంగా ఉండక ట్రై చేయండి. ఎందుకంటే ఫోన్స్ ఎక్కువ లాక్ అవుతూ ఉంటాయి యూరోప్ అండ్ యూకే కంట్రీస్. అవి కాకుండా రిమైనింగ్ మోడల్స్ మీకు ఇంటర్నేషనల్ ఫోన్స్ ఇన్ఫాక్ట్ ఇండియాలో అమ్మేదానికంటే తక్కువ అమ్ముతారు కాబట్టి మీరు వాల్యూ ఫర్ మనీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ఇండియా మోడల్ ఎంతైతే ప్రైస్ ఉందో అంతకే ప్రైస్ కి ఇంటర్నేషనల్ వేరియంట్ కూడా అమ్ముతున్నారంటే మీరు మోసపోతున్నట్లు. కనీసం 30-35 రూపాయలు ఇండియా కంటే తక్కువ ఉండాలి ఇంటర్నేషనల్ వేరియంట్. అప్పుడే మీరు ఆ ఫోన్ తీసుకోండి, సేమ్ ప్రైస్ లో వస్తే కొనొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ రియో స్టార్ అడుగుతున్నారు. ఫోన్ లాంచ్ అయిన ఇయర్ లో కాకుండా 2 years తర్వాత తీసుకుంటే ఆ ఫోన్ మేజర్ అప్డేట్స్ వస్తాయా, లేదంటే ఆల్రెడీ అప్డేట్ అయ్యే ఉంటుందా? 2 years తర్వాత మీరు ఫోన్ కొనుక్కుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోన్ లాంచ్ అయినప్పుడు 2+3 years అనుకోండి. ఇప్పుడు మీరు ఆ ఫోన్ కొనేటప్పుడు 2 years అయిపోతుంది కాబట్టి ఇంకొక ఇయర్ మాత్రమే మీకు బ్యాలెన్స్ ఉంటుంది. ఆ 1 year అప్డేట్స్ మీకు వస్తాయి. అండ్ ఫోన్ అప్డేట్ అయ్యి ఆటోమేటిక్ గా రాదు. మీరు ఫోన్ ఎప్పుడైతే ఓపెన్ చేసి అప్డేట్స్ కోసం చెక్ చేస్తారో అప్పుడు ఈ 2 years లో ఏదైతే మేజర్ అప్డేట్ ఉంటుందో ఆ లేటెస్ట్ అప్డేట్ మీకు అక్కడ కనబడుద్ది. లేదా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పటి వరకు రోల్ అవుట్ చేసిన అప్డేట్స్ అని మీరు అప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. బై డిఫాల్ట్ అది ఆటోమేటిక్ గా అప్డేట్ అయితే రాదు. అండ్ అప్డేట్ పాలసీ లాంచ్ అయిన దగ్గర నుంచి క్యాల్కులేట్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ బ్యాలెన్స్ ఉంటే అన్ని ఇయర్స్ మాత్రమే అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ అడుగుతున్నారు. మొబైల్ లో mAh బ్యాటరీ పెరుగుతూ పోతున్నాయి కదా, మొబైల్ ని 24/7 యూస్ చేస్తూ ఉంటే మదర్ బోర్డ్ కి లాంగ్ రన్ లో ప్రాబ్లం ఉంటుందా? 24/7 ఏ ఫోన్ జనరల్ గా మనం యూస్ చేయం. నైట్ మనం రెస్ట్ ఇస్తాము. లేదు కొంతమంది ఉంటారు మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ర్యాపిడో, స్విగ్గీ ఇలాంటి చేసేవాళ్ళు మాక్సిమం డే మొత్తం యూస్ చేస్తారు. అక్కడ ఖచ్చితంగా బ్యాటరీ మీద ఇంపాక్ట్ పడుతుంది, బ్యాటరీ హెల్త్ తగ్గుతూ ఉంటుంది. మదర్ బోర్డ్ అనేది ప్యూర్లీ లక్ బేస్ మీద ఉంటుంది. మదర్ బోర్డ్స్ అంత తొందరగా అంత సామాన్యంగా పోవు. బ్యాటరీ ఇష్యూస్ మాత్రం త్వరగా వస్తాయి. సెన్సార్ ఇష్యూస్, కెమెరా ఇష్యూస్, లాంగ్ రన్ లో మనం ఫోన్ వాడుతూ ఉంటే ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. మదర్ బోర్డ్ మాత్రం అంత తొందరగా పోయే అవకాశం అయితే ఉండదు. మదర్ బోర్డు పోయిందంటే ఇంక ఫోన్ పోయినట్టే. అండ్ హాఫ్ కంటే ఎక్కువ ప్రైస్ మదర్ బోర్డ్ కే ఉంటుంది. సో అంత తొందరగా మదర్ బోర్డ్ అయితే డ్యామేజ్ అవ్వదు. బ్యాటరీ అండ్ అదర్ కాంపోనెంట్స్ మాత్రం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఫోన్ వాడితే. హై పాయింట్స్ మర్చిపోయా, కింద హై పాయింట్స్ ఉన్నాయి, కొంచెం హై పాయింట్స్ ఇవ్వండి. కొత్త వాళ్ళకి యూట్యూబ్ మన వీడియోస్ రికమెండ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రేమ్ అడుగుతున్నారు. ఆరిజిన్ ఓఎస్ ఆక్సిజన్ ఓఎస్ కన్నా బెటర్ ఉంటుందా? నాకు తెలిసినంత వరకు ఆక్సిజన్ ఓఎస్ చాలా ఫ్లూయిడ్, బట్ ఆరిజిన్ ఓఎస్ మీద వచ్చే లీక్స్ కొన్ని వీడియోస్ ఆల్రెడీ సర్క్యులేట్ అయిపోతున్నాయి. ఆ వీడియోస్ చూస్తుంటే స్మూతర్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఆక్సిజన్ ఓఎస్ ని కొట్టేంత ఉండిద్దని చెప్పి అయితే అనుకోవట్లేదు. బట్ చూద్దాం, రెండు నేను పక్కన పెట్టి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తా. కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆరిజిన్ ఓఎస్ మీద, ఏమైతే చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ తేజ అడుగుతున్నారు. అన్న, ఫోన్ బ్యాటరీ లావు ఆర్ ఉబ్బడం జరిగినప్పుడు ఓవర్ ఛార్జింగ్ వల్ల ఎన్ని డేస్ లోపు బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలి? సాధ్యమైనంత తొందరగా చేసేసేయండి. ఫోన్ బ్యాటరీ ఉబ్బిన తర్వాత లేదా ఇంత లావ్ అయిపోయిన తర్వాత వాడటానికి ట్రై చేయమాకండి. ఎప్పుడు పేలిద్దో చెప్పలేము. అసలు పేలకుండా కూడా ఉండొచ్చు. కొన్ని ఫోన్స్ లావ్ అయ్యి ఉబ్బిపోయిన ఫోన్స్ ఇప్పటికీ వాడుతూనే ఉంటారు, అవి తొందరగా పేలవు. బట్ రిస్క్ తీసుకోవద్దు. అవి పేలితే మాత్రం చాలా సివియర్ గా అయితే ఇంజురీస్, కాల్లో పేలినా లేదా ఇక్కడ హార్ట్ మీరు ఇక్కడ పాకెట్ లో పెట్టుకున్నప్పుడు పేలితే చాలా సివియర్ ఇంజురీస్ అవుతాయి. అలా మీకు ఆల్రెడీ నోటీస్ చేశారు అంటే అసలు ఆ ఫోన్ యూస్ చేయమాకండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏస్ గేమర్. అన్న, ల్యాప్టాప్ లో లాగా ఫోన్ లో కూడా ర్యామ్ చేంజ్ చేయొచ్చా? యూఎస్ లో చాలా మంది చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా టెక్నికల్ గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది చేంజ్ చేస్తూ
చేస్తూ ఉంటారు. బట్ అవి చేస్తే మీకు వారంటీలు రావు. రెండోది ఫోన్ ఎప్పుడు షెడ్కి వెళ్ళిద్దో కూడా చెప్పలేము. చాలా కేర్ తీసుకొని చేసే వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ అది రికమెండబుల్ కాదు. కొంతమంది ఏదో దాన్ని టెస్ట్ చేయడం కోసం లేదా నేను చేంజ్ చేయగలను అని చూపించుకోవడం కోసం చేస్తారే తప్ప ఆ పర్టికులర్ ఫోన్ కొనుక్కునే కంటే వాళ్ళు ఆ ర్యామ్ ఎక్స్పాన్షన్ మీద పెట్టే ప్రైస్ తో ఈ ఫోన్ అమ్మేసి ఆ ఎక్స్ట్రా అమౌంట్లు పెట్టుకుని కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. పాసిబుల్ అవుతుంది, కాకపోతే రిస్క్ ఎక్కువ అండ్ తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ జనార్దన్ అడుగుతున్నారు, Q&A 7 లో ర్యామ్ బూస్టర్స్ వైరస్ స్కానర్స్ పెద్దగా పని చేయవని చెప్పావు, కానీ Xiaomi డివైస్ లో ప్రీ ఇన్స్టాల్ అయ్యి వస్తున్నాయి, వాటిని డిలీట్ చేయొచ్చా? డిలీట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? డిలీట్ చేసి పడేసేయండి, వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఈ ర్యామ్ బూస్టర్లు వైరస్ స్కానర్లు, వైరస్ స్కానర్ అంటే థ్రెడ్స్ లేదా బయట నుంచి థర్డ్ పార్టీ సోర్స్ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కొంచెం మనకి వార్నింగ్ లాగా అయితే ఇస్తుంది. కాకపోతే అదేమి ఈ వైరస్ ఉంది పలానా పర్టికులర్ వైరస్ అని మెన్షన్ చేయదు, కొద్దిగా అలర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ వైరస్ స్కానర్ ప్రీ ఇన్స్టాల్ ఇచ్చేది ఓకే, ఒకవేళ అది ఆ బ్రాండ్ వాడిది అనుకుంటే ఓకే. బట్ ఈ ర్యామ్ బూస్టర్ లో థర్డ్ పార్టీ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నది అయితే సొద్దదండగా వాటిని అన్ఇన్స్టాల్ చేసి పడేసేయండి, ఫోన్ లో కొంచెం మీకు స్పేస్ ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నారాయణ అడుగుతున్నారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ స్క్రీన్ గార్డ్ వేస్తే వర్కౌట్ అవుతుందా? ప్లీజ్ చెప్పండి. మీరు వేసే స్క్రీన్ గార్డ్ క్వాలిటీని బేస్ చేసుకుని ఉంటుంది. అది జనరల్ ఇప్పుడు నేను S25 Ultra మీద నార్మల్ మెమరల్ లేయర్ వేసి యూస్ చేస్తున్నాను, నాకైతే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈజీగా వర్క్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మీరు యూవీ గ్లాస్ లాంటి టెంపర్ గ్లాస్ వేస్తారో కర్వ్ డిస్ప్లేకి ఫింగర్ ప్రింట్ సెన్సర్లు పనిచేయవు. అండ్ వేసే వాళ్ళు కూడా మీకు వారంటీ ఎవరు ఫింగర్ ప్రింట్ సెన్సర్ పని చేస్తుందో లేదో మేము చెప్పలేమని అంటారు. మీరు ఒకవేళ వేయించుకునే వాళ్ళకైతే ఫింగర్ ప్రింట్ పని చేస్తేనే డబ్బులు ఇస్తా లేకపోతే ఇవ్వను అని చెప్పి ముందే చెప్పి వేయించుకోండి. అన్ని గ్లాసులు అయితే పనిచేయవు, కొన్ని క్వాలిటీ టెంపర్ గ్లాసెస్ మాత్రమే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ పనిచేస్తుంది. దాంతోపాటు మీ ఫోన్ సెన్సిటివిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ సెన్సిటివ్ గా ఉందనుకోండి వెంటనే అన్లాక్ అవుతుంది, బట్ కొంచెం సెన్సిటివిటీ హార్డ్ లెవెల్ ఉందనుకోండి త్వరగా అన్లాక్ అవ్వవు. అల్ట్రాసోనిక్ అయితే అంత తొందరగా అవ్వవు, ఆప్టికల్ అయితే త్వరగా అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే కొంచెం వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే కంటెంట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జెన్యూన్ నాలెడ్జ్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. నెక్స్ట్ క్వశ్చన్ మీ దగ్గర నేను డిస్ప్లే చేస్తా. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి, కొంచెం కొట్టండి అబ్బా సబ్స్క్రైబ్లు. వీడియోని కూడా లైక్ చేయండి, కింద హై పాయింట్స్ ఉన్నాయి, హై పాయింట్స్ ఇవ్వండి, కొత్త వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. క్వశ్చన్ చదివేద్దాం. కుమార్ అడుగుతున్నారు, బ్రో ఐఫోన్స్ లో కెమెరా దగ్గర ఒక మైక్ ఉంటుంది, ఆ మైక్ చేసే పని ఏంటి? అది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకా కాదా? సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కాదు. మీరు ఎప్పుడైతే వీడియో రికార్డ్ చేసుకుంటున్నప్పుడు జూమ్ చేసి వీడియో రికార్డ్ చేస్తారు కొంతమంది. మీరు నార్మల్ గా రికార్డ్ చేస్తే అటు నుంచి రికార్డ్ అయ్యే వాయిస్ కింద ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది, కింద బాటమ్ మైక్ నుంచి. బట్ ఎప్పుడైతే మీరు జూమ్ చేసి ఒక పర్సన్ ఏదన్నా ట్యాప్ చేసి ఫోకస్ చేసి మీరు వీడియో రికార్డ్ చేస్తుంటే ఆ పర్సన్ యొక్క ఆడియో అనేది అంటే మీరు ఎవరైతే ఫోకస్ చేశారో ఆ పర్సన్ ఆడియో ఈ వెనకాల ఉన్న కెమెరా పక్కన ఉన్న మైక్ రికార్డ్ చేసింది. అండ్ స్టీరియో ఎఫెక్ట్ ఇవ్వడానికి క్వాలిటీ ఏ డైరెక్షన్ నుంచి ఎలా వస్తుంది ఏంటని చెప్పని రికార్డ్ చేయడానికి ఈ మైక్ ఉపయోగపడుతుంది. ఒక మైక్ మాత్రమే రికార్డ్ చేయవు, ఐఫోన్ లో బోత్ మైక్స్ ఎట్ ఏ టైం రికార్డ్ చేస్తూ ఉంటాయి. ఒక మైక్ మాత్రమే పనిచేయడం ఒక మైక్ పని చేయకపోవడం అలాంటివి ఉండదు. మీరు చెక్ చేయడానికి దాని మీద ట్యాప్ చేస్తే అది మీరు నోటీస్ చేయరు. బట్ ఏదన్నా మీరు పర్టికులర్ గా ఫోకస్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నా లేదా సరౌండింగ్స్ ఏమైనా రికార్డ్ చేస్తున్నా 2 మైక్స్ పనిచేస్తాయి. అది వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మణికంఠ అడుగుతున్నారు, బ్రో నథింగ్ అండ్ సామ్సంగ్ బాక్స్ లో చార్జర్స్ ఇవ్వట్లేదు కదా, అది ఫ్యూచర్ లో అన్ని బ్రాండ్స్ ఇలాగే చేస్తాయి, చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ దీన్నే ఎంకరేజ్ చేసుకుంటూ పోతూ. బట్ నేను అనుకుంటున్న ప్రకారం అయితే దాన్ని యూఎస్పీ కింద పెట్టుకొని కొన్ని బ్రాండ్స్ పోకుండా అంటే తీయకుండా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐక్యూ తీసుకోండి, రియల్మీ తీసుకోండి, ఒప్పో తీసుకోండి, ఈవెన్ వివో, ఈ బ్రాండ్స్ యూఎస్పీస్ కింద చెప్పుకుంటే 80 watt చార్జర్, 100 watt చార్జర్, 120 watt చార్జర్ అని చెప్పి ఆ యూఎస్పీస్ ని వాళ్ళు తీసేశారంటే అక్కడ మీనింగ్ లేదు. సో ఆ యూఎస్పీస్ కాపాడుకోవడానికి మేబీ ఆ బ్రాండ్స్ అయితే కొనసాగిస్తూనే ఉంటాయి, అంత తొందరగా తీయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ గణేష్ అడుగుతున్నారు, ఎల్సీడీ డిస్ప్లే వర్సెస్ AMOLED డిస్ప్లే విచ్ వన్ ఈస్ బెస్ట్ ఫర్ ఐ స్ట్రెయిన్ ఫ్రీ? ఏ డిస్ప్లే కూడా ఐ స్ట్రెయిన్ కి మంచిది కాదు, బట్ లెవెల్స్ వైస్ చూసుకుంటే AMOLED డిస్ప్లే కొంచెం బెటర్ ఉండిద్ది, ఎల్సీడీ డిస్ప్లే కొంచెం తక్కువ ఉండిద్ది. ఒకవేళ బ్లూ లైట్ ఫిల్టర్స్ లాంటి లేదా ఐ కంఫర్ట్ మోడ్స్ యూస్ చేసుకున్నారనుకోండి ఏ డిస్ప్లేనా మీరు యూస్ చేసుకోవచ్చు. కానీ బ్లూ లైట్ ఎమిటింగ్ ఇట్లాంటి కాంటెంట్ మీరు ఏదైనా స్ట్రీమ్ చేస్తారనుకోండి ఎల్సీడీ డిస్ప్లే కొంచెం బెటర్, ఎందుకంటే AMOLED డిస్ప్లే మరీ రా ఇచ్చేసింది, మీకు కంటెంట్ డైరెక్ట్ గా మీకు ఐస్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎల్సీడీ డిస్ప్లే మీకు అంత రా ఇవ్వదు, ఇన్ఫాక్ట్ క్వాలిటీ కూడా అంత ఉండదు. కాబట్టి ఎల్సీడీ డిస్ప్లే బెటర్, మిమ్మల్ని సేవ్ చేయొచ్చు. బట్ ఏ డిస్ప్లే అయినా కానీ మీరు ఐ కంఫర్ట్ ఆర్ బ్లూ లైట్ ఫిల్టర్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఇలాంటి ఐస్ ప్రాబ్లమ్స్ ఏదన్నా మీరు ఫేస్ చేస్తున్నాను అనుకుంటే నేనైతే రానే కన్జ్యూమ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ రోబోట్ అడుగుతున్నారు, అన్న ఫోన్ లాగ్ అయినప్పుడు సౌండ్ వస్తుంది కానీ డిస్ప్లే స్టక్ అవుతుంది ఎందుకు? అది సాఫ్ట్వేర్ బగ్స్ అని మనం పిలుస్తుంటాం కదా, ఇవే సాఫ్ట్వేర్ గ్లిచెస్ అని పిలుస్తుంటాం. ఆడియో వస్తుంది కానీ స్క్రీన్ స్టక్ అయిపోయి ఉంటుంది, అది అప్డేట్స్ లో ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఫోన్ ప్రాబ్లం అయితే కాదు, వెరీ రేర్ సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పైన ప్రాక్సిమిటీ సెన్సర్ కానీ లేదా డిస్ప్లేకి సంబంధించిన అదర్ సెన్సర్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు హార్డ్వేర్ లెవెల్లో వెరీ రేర్ ఇలా చూస్తుంటారు. కానీ మోస్ట్లీ 99% ఇవి సాఫ్ట్వేర్ గ్లిచెస్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో ఇవి ఫిక్స్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా అప్డేట్ చేసుకుంటూ సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నాయక్ అడుగుతున్నారు, వాట్ ఈజ్ లైట్ హంటర్ సెన్సర్? లైట్ హంటర్ సెన్సర్ అనేది ఒక కెమెరా సెన్సర్, దీన్ని Xiaomi ఫోన్స్ లో మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ Xiaomi CV14, ఈ ఫోన్ లో మనం లైట్ హంటర్ సెన్సర్స్ చూస్తాం ప్రైమరీ కెమెరాస్ రేర్ సైడ్ లో. సోనీ LYT సెన్సర్స్, సామ్సంగ్ HP సెన్సర్స్ ఎలానో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ కెమెరా సెన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ అడుగుతున్నారు, కర్వ్డ్ డిస్ప్లే మొబైల్స్ కి ఫ్లాట్ డిస్ప్లే స్క్రీన్ గార్డ్ అప్లై చేసి ఎడ్జెస్ ప్రొటెక్షన్ కోసం రగ్గడ్ కేస్ యూస్ చేస్తే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? అసలు ఫస్ట్ టెంప్లెట్ సెట్ అవ్వదు బ్రో. ఒకవేళ సెట్ అయినా
కానీ ప్రాబ్లం అవుతుంది. ఒక టెంపర్ గ్లాస్ వేస్తే మనకి అలా అతుక్కుపోయి ఉండాలి కానీ పైన లేకపోతే ఎడ్జెస్ అలా ఖాళీ ఉండి దాంట్లో డస్ట్ వెళ్ళిపోయి ఆ డస్ట్ ఖచ్చితంగా స్క్రీన్ కి ఇంపాక్ట్ చేసి ఇలా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. దేనికైనా మంచిది ఏ ఫోన్ కి ఏ టెంపర్ గ్లాస్ సెట్ అయితే అదే యూస్ చేయండి. అనవసరంగా ఇవన్నీ ఎందుకు చెప్పు. క్వశ్చన్ మణికంఠ అడుగుతున్నారు. మై నేమ్ ఇస్ మణికంఠ. సో మొబైల్లో డిఫాల్ట్ గా ఇచ్చిన కెమెరా యాప్ కంటే అదర్ యాప్ లైక్ 4K అని ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకుంటే పిక్చర్ క్వాలిటీ ఏమైనా ఇంక్రీజ్ అవుతుంది? పిక్చర్ క్వాలిటీ ఇంక్రీజ్ అవ్వదు. ప్రాసెసింగ్ లో కొంచెం షార్ప్ చేస్తాయి డీటెయిల్స్. అది పోస్ట్ ప్రాసెసింగ్ అని చెప్పొచ్చు. మనం నార్మల్ గా ఫోటోస్ యాప్ లో ఎడిట్ చేసుకోకుండా ఆ యాప్స్ ఏం చేస్తాయంటే కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేయడం కానీ లేదా ఆటోమేటెడ్ ప్రాసెస్ ఉండేది. ఒక ఇమేజ్ క్యాప్చర్ చేయగానే ఆటోమేటిక్ గా డీటెయిల్స్ ఎన్హాన్స్ చేయడం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ కెమెరా. ఇంతకు ముందు మనకి గూగుల్ కెమెరాస్ ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ కి దొరుకుతుండే, ఇప్పుడు దొరకట్లేదు అనుకోండి. గూగుల్ క్యామ్స్ చేసేవి కూడా అదే. కెమెరాకు ఉండే మాక్సిమం క్యాపబిలిటీని రెగ్యులర్ గా ఎలా అయితే క్యాప్చర్ చేస్తాం అలాగే క్యాప్చర్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ అంటే పోస్ట్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇమేజ్ యొక్క డీటెయిల్స్ పెంచుతుంది. కలర్స్ అవి నేచురల్ గా ఇవ్వడానికి ఎంటైర్లీ సాఫ్ట్వేర్ అల్గోరిథం మీద డిపెండ్ ఉంటుంది. అంతేగాని హార్డ్వేర్ లెవెల్లో ఏం పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ ఏమి ఉండవు. ఎంటైర్లీ అప్లికేషన్ యొక్క సాఫ్ట్వేర్ మీద డిపెండ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కార్తిక్ అడుగుతున్నారు. బ్రో ఫోన్ లో కూలర్స్ వల్ల మొబైల్ హీట్ కంట్రోల్ అవుద్దా లేదా జస్ట్ హైప్ కోసమేనా? ఇప్పుడు తీసుకొచ్చారు ఎగ్జాంపుల్ ఒప్పో K13 టర్బో సిరీస్. వాటిలో మాత్రం ఇన్ఫాక్ట్ రియల్ గానే పనిచేస్తున్నాయి అవి, అందులో డౌట్ ఏం లేదు. ఫోన్ లో ఇన్బిల్ట్ తీసుకొచ్చే మాత్రం వర్తే. వాళ్ళ హెవీ గేమ్స్ వేసే వాళ్ళు ఆ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే కొంచెం బ్యాటరీ డ్రైన్ అవుతుంది కానీ హీట్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో అదైతే హైప్ కోసం చేసింది ఏం కాదు, ప్రాక్టికల్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ అడుగుతున్నారు. అన్న బయట ఆఫ్లైన్ మార్కెట్ లో రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ స్టార్టింగ్ ప్రైస్ 7K నుంచి సెల్ చేస్తున్నారు. అవి జెన్యూన్ ప్రొడక్ట్స్ అయినా? జెన్యూన్ కాదు, అన్ని ఫేక్. ఫేక్ ఇన్ ద సెన్స్ ఒరిజినల్ పార్ట్స్ ఏం కాదు. ఆ పార్ట్స్ అన్ని 7,000 రూపాయలకి అసలు ల్యాప్టాప్ ఎలా తయారైంది చెప్పండి? అందులో ఉండే పర్ఫార్మెన్స్ కానివ్వండి, ర్యామ్ అండ్ రోమ్ కానివ్వండి, లోపల ఉండే అదర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్, కూలర్స్, గ్రాఫిక్ కార్డ్స్, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ అండ్ చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వేసేస్తారు. 7,000 రూపాయలకి ల్యాప్టాప్ ఇస్తున్నారు అంటే మీరు తీసుకోవద్దు. అందులో డిస్ప్లే ఒరిజినల్ ఉండదు, కీబోర్డ్ ఒరిజినల్ ఉండదు, ర్యామ్ అండ్ రోమ్ ఒరిజినల్ ఉండదు, ప్రాసెసర్ కానివ్వండి, నేను చెప్పిన ఫ్యాన్లు, గ్రాఫిక్ కార్డులు ఇవేవి ఒరిజినల్ ప్రొడక్ట్స్ రావు. చీప్ ప్రొడక్ట్స్, చీప్ క్వాలిటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి వచ్చే చీప్ ప్రొడక్ట్స్ అసెంబుల్ చేసేసి ఆ ల్యాప్టాప్స్ ని తక్కువ ప్రైస్ లో అమ్మేస్తారు, లేదా సెకండ్ హ్యాండ్ వి మరీ తక్కువ ప్రైస్ లో కానీ మీకు అమ్ముతారు. అవి మాత్రం పర్చేజ్ చేయొద్దు. కొంచెం వీలైనా కానీ ఎవరైనా నేర్చుకోవడానికి మరీ సిచ్యువేషన్ బాగాలేని వాళ్ళు లుక్ చేయండి కానీ నేనైతే అసలు కొనమని రికమెండ్ చేయను. కొత్త వాటికి వెళ్ళమని రికమెండ్ చేస్తాను. అండ్ వన్ మోర్ గా అడుగుతున్నారు, మీరు ఒక మొబైల్ క్రియేట్ చేస్తే ఏ బ్రాండ్ నుంచి ఏ కాంపోనెంట్ తీసుకుంటారు? ఒక పర్ఫెక్ట్ మొబైల్ ని మీరు డిజైన్ చేస్తే ర్యామ్, స్టోరేజ్, కెమెరా ఎక్సెట్రా ఏముంటాయి? నేను ఒక బ్రాండ్ నుంచి తీసుకుంటాను నేను చెప్పను, జనరల్ గా చెప్తున్నా. ఇప్పుడు నాకు ఏ బ్రాండ్స్ లో ఏది నచ్చింది అని చెప్పి. డిస్ప్లే సామ్సంగ్ లో నచ్చుతుంది. ఆబ్వియస్ గా సామ్సంగ్ నుంచి మంచి డిస్ప్లే 1.5 రెజల్యూషన్ తీసుకుంటా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లెవెల్లో మంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకుంటాను. ఆప్టిమైజేషన్ బాగుంది కాబట్టి. మీడియాటెక్ అంత తొందరగా నేను ప్రిఫర్ చేయను. ఒకవేళ బడ్జెట్ లో క్రియేట్ చేస్తాను అనుకోండి, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ఇస్ ఇనఫ్, లేదా 8s Gen 4 25 to 30K లో. థర్డ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ 8GB బేస్ వేరియంట్ 256GB స్టోరేజ్ తీసుకుంటా. LPDDR5X పెడతా, లేదు మరి బడ్జెట్ లో తీసుకొస్తాను అనుకుంటే LPDDR5. స్టోరేజ్ టైప్ మాత్రం UFS 4.0 మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. NFC ఐఆర్ బ్లాస్ట్ రెండు ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా హార్డ్ పాలికార్బోనేట్ మెటీరియల్ ఇవ్వచ్చు. మెటల్ బాడీ ఆ ప్రైస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం 25 to 30 లో. బట్ స్టిల్ హార్డ్ పాలికార్బోనేట్ తో, బ్యాక్ సైడ్ గ్లాస్ బ్యాక్ తో అండ్ IP రేటింగ్స్ తో బిల్డ్ క్వాలిటీ ఉండేలా చూసుకుంటాను. ఫ్రంట్ గ్లాస్ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ తీసుకుంటా. బ్యాటరీ మినిమం 5500 mAh ఉంటే సరిపోతుంది నా ఒపీనియన్. 6000 7000 అవసరం. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 80 వాట్ లేదా 65 వాట్ ఇనఫ్. ఇంతకు ముందు 50 వాట్ సూపర్ వరకు ఉంటేనే సూపర్ అనుకునే వాళ్ళం, 30 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుందని. బట్ ఇప్పుడు జనానికి సరిపోట్లా. నా వరకు 65 వాట్ ఆర్ 80 వాట్ ఇస్ మోర్ దాన్ ఇనఫ్. ఇంకా కెమెరాస్ అంటారా, ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇస్ మోర్ దాన్ ఇనఫ్. అక్కడ కూడా సోనీ LYT సెన్సర్స్ యూస్ చేసుకుంటే బెటర్. LYT 808 సెన్సర్ అయితే ఇంకా టాప్ నాచ్, నాకు చాలా ఇష్టం. అండ్ సెకండరీ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు, బొకే సెన్సర్లు ఇవేం అవసరం లేదు. ఈ రెండు కెమెరాస్ సరిపోతాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంటే చాలు. ఫ్రంట్ కూడా సోనీ సెన్సర్ మెయింటైన్ చేసేలా చూసుకుంటా. ఇంకా లాస్ట్ OS విషయానికి వస్తే నాకు సామ్సంగ్ వాళ్ళ One UI బాగా నచ్చుతుంది. తర్వాత ఆక్సిజన్ OS. ఈ రెండు UIs లో ఏదైనా పిక్ చేసుకుంటాను. ఇంకా కాల్స్ మాట్లాడుకునేటప్పుడు వాయిస్ రికార్డింగ్ అవడాలు ఇలాంటి గురించి అడిగితే ఇవన్నీ మీకు ఎలా అయితే కావాలో అవి యాజ్ ఇట్ ఈస్ దింపేయడానికి ట్రై చేస్తా. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత ఈజీ ఏం కాదు. ఒక కాంపోనెంట్ ని ఇంకోటి చేసుకోవడానికి R&Dకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. మ్యానుఫాక్చరింగ్ గురించి కానీ నేను చెప్పేది, R&Dకి కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి. ఇంకా మ్యానుఫాక్చరింగ్ చేసేటప్పుడు ఇంకా కోట్లు ఖర్చు అవుతాయి. ఇండియన్ బ్రాండ్ ఇనిషియేటివ్ తీసుకుని లావా కొంచెం కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. మనం వంతు ఇంకా దానికి సపోర్ట్ చేయడం తప్ప అంత త్వరగా మనలో అక్కడ పుట్టుకొచ్చి ఒక ఫోన్ బ్రాండ్ క్రియేట్ చేసే అంత కోటీశ్వరుడు కాదు, కోట్లకే కోటీశ్వరుడు ఉండాలి ఇండియన్ బ్రాండ్ తయారు చేయాలి అంటే. ఏదో మీరు అడిగారు కాబట్టి కొన్ని కాంప్లైంట్స్ చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ సుదీప్ అడుగుతున్నారు, మీడియాటెక్ ప్రాసెసర్స్ లో లాంగ్ టర్మ్ యూస్ చేయడానికి సెట్ అవ్వా? ఎందుకు చాలా మంది లాంగ్ టర్మ్ యూసేజ్ కి స్నాప్డ్రాగన్ ప్రిఫర్ చేస్తారు. జస్ట్ ఇందాక నేను చెప్పినట్టు స్నాప్డ్రాగన్ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. అండ్ యాజ్ యూ సైడ్ కొంచెం లాంగ్ టర్మ్ కి కూడా స్నాప్డ్రాగన్ మీద మంచి ఇంప్రెషన్స్ ఉన్నాయి. మీడియాటెక్ ఏంటంటే గేమింగ్ కి బాగుంటుంది. అది కూడా ఈ రీసెంట్ టైమ్స్ లోనే గేమింగ్ ఆప్టిమైజేషన్ బాగా చేస్తున్నారు వాళ్ళు. మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. బట్ లాంగ్ టర్మ్ మాత్రం ఆబ్వియస్ గా స్నాప్డ్రాగన్ కే ఓట్ చేస్తాం. అలానే మీడియాటెక్ పర్ఫార్మ్ చేయవని కాదు, మీడియాటెక్ తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ ఈవెన్ బెటర్ పర్ఫార్మ్ చేయగలిగింది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ శివసాయి అడుగుతున్నారు, ఐఫోన్ లో అన్లిమిటెడ్ స్టోరేజ్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు, షేర్డ్ ఆల్బమ్ లో స్టోర్ చేసుకోవచ్చు అని. డేటా సేఫ్ గా ఉంటుందా, మళ్ళీ వేరే ఐఫోన్ కి స్విచ్ అయ్యేటప్పుడు డేటా ఉంటుందని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఒక లూప్ హోల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. షేర్డ్ ఆల్బమ్ లో నేను కూడా ట్రై చేసా, ఇమేజ్ అయితే ఉంటున్నాయి. బట్ నేను అంత రిస్క్
చేయలేను. నేను SSDs లోను పెన్ డ్రైవ్స్ లోను దాచుకుంటే ఒకవేళ స్టోరేజ్ మరీ కన్జ్యూమ్ ఎక్కువ చేసేస్తున్నాయి అనుకుంటే, ఈ గ్లిచ్ గనక లేదా ఈ లూప్ హోల్ గనక యాపిల్ రెక్టిఫై చేస్తే మాక్సిమం మీ డేటా మొత్తం బిస్కెట్ అయ్యే అవకాశం ఉంటుంది. బెటర్ మీరు iCloud అన్నా కొనుక్కోండి, లేదా నేను యూస్ చేసుకుంటున్నా SSD లో పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోండి, లేదా iPhone ఇంటర్నల్ మెమరీలో చూసుకోండి. కొంచెం క్వాలిటీ అయితే డిగ్రేడ్ అయిపోతుంది షేర్డ్ ఆల్బమ్స్ లో, అది మీ అందరికి కూడా తెలిసిందే. 10 MB ఉండే ఇమేజ్ 5 MB 4 MB లేదా 6 MB కే డిగ్రేడ్ అయ్యింది. బట్ స్టిల్ ఎందుకైనా మంచిది మీరు వాటి మీద ఈ లూప్ హోల్స్ మీద డిపెండ్ అయ్యే కంటే కూడా నేను చెప్పిన సోర్సెస్ లోనే స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఈ షేర్డ్ ఆల్బమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను అండ్ నేను కూడా సేవ్ చేసుకోవట్లా. అండ్ లాస్ట్ క్వశ్చన్ తెలుగు గేమర్ అడుగుతున్నారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ 7 episodes. థ్యాంక్ యూ సో మచ్. వాట్ డూ యూ థింక్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ స్మార్ట్ ఫోన్స్ దిస్ ఇయర్? బిగ్గెస్ట్ ఇన్నోవేషన్స్ అయితే ఇన్ జనరల్ ఏం జరగలేదు. నాకు నచ్చిన కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడితే రియల్ లైఫ్ లో ఉపయోగపడేవి బ్యాటరీస్. లాస్ట్ ఇయర్ ఫోన్స్ అన్నింటితో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లో వచ్చిన మాక్సిమం ఫోన్స్ బ్యాటరీస్ ఒక ఫుల్ వర్కింగ్ డే పైన ఉంటున్నాయి. సిలికాన్ కార్బన్ మెటీరియల్ టెక్నాలజీని యూస్ చేశారు. ఆ టెక్నాలజీ నాకు బాగా నచ్చింది. డ్యూయల్ సెల్స్ తక్కువ స్పేస్ తీసుకుంటే ఎక్కువ కెపాసిటీస్ ఉంటాయి. నేను వీటి మీద ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశా, మీరు కావాలంటే ఆ వీడియో చెక్ చేయొచ్చు. అది మాత్రం చాలా ఇంప్రెస్ చేసింది నాకు. అసలు నేను బ్యాటరీ కంప్లైంట్స్ అయితే ఎక్కువ ఏ ఫోన్ లో కూడా చెప్పలేదు ఈ ఇయర్. కొన్ని సాఫ్ట్వేర్ గ్లిచెస్ గురించి, అంటే బ్యాటరీ కొంచెం డ్రాప్ ఎక్కువ అవుతుంది, అది సాఫ్ట్వేర్ ఫిక్స్ చేస్తే బెటర్ అని చెప్పాను తప్ప ఒక ఫుల్ వర్కింగ్ డే రాకుండా ఏ ఫోన్ లేదు ఈ ఇయర్ లో వచ్చినట్లు. బ్యాటరీస్ కొంచెం నన్ను ఎక్కువ ఇంప్రెస్ చేసినాయి ఈ ఇయర్. రిమైనింగ్ విషయాలు కూడా కొన్ని ఉన్నాయి, బట్ స్టిల్ ది బెస్ట్ అయితే నాకు ఈ సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీస్ చాలా ఇంప్రెస్ చేసినాయి. మరి ఇవి ఈ వాటి మన ఆస్క్ తరుణ్ ఎపిసోడ్ 8 కి వచ్చిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చి మీకు ఉపయోగపడేలా చేశానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరు కూడా అదే ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అటిల్ అని చెప్తారు. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.